జనసేన పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన ప్రాధాన్యత ఉంటుందని నర్సాపురం ఎమ్మెల్యే పార్లమెంటు నిర్మాణ సాధకుల సమాచార సేకరణ కమిటీ అబ్జర్వర్ భూమిడి నారాయణ నాయకర్ స్పష్టం చేశారు. నెల్లూరులో సమాచార సేకరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అర్జీల స్వీకరణ కార్యక్రమానికి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వివిధ పదవుల కోసం ఉత్సాహంగా దరఖాస్తులు అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని, ఎంతో పారదర్శకంగా కమిటీలను ఏర్పాటు చేయబోతున్నామని నాయకర్ వెల్లడించారు. ప్రతి కార్యకర్తలు ఏమంటే ఇంకా చాలా మంది కార్యకర్తలు తెలియట్లేదు. వారందరూ కూడా మీరందరూ వచ్చి మీకు ఏదైతే అవకాశం ఉంటుందో ప్రతిదీ కూడా దీంట్లో అప్లై చేసుకునే విధంగా కూడా అవకాశం కల్పించారు. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా నెల్లూరు ఏదైతే పార్లమెంట్ ఉందో మరి పార్లమెంట్ కూడా నన్ను అబ్జర్వర్గా ఏర్పాటు చేయడం జరిగింది. మరి 30వ తారీఖు 1, 2, 3 తారీఖు నుంచి కూడా ఇక్కడ కార్యకర్తల వద్ద మేము అప్లికేషన్ అనేది తీసుకుంటున్నాం. మరి పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 7-8 వరకు ఇక్కడ అప్లికేషన్ తీసుకుని మరి అందరికీ కూడా అందుబాటులో ఉంటున్నాం. మరి దాదాపుగా ఇప్పటివరకు చూసుకుంటే కనుక మరి ఏదైతే నెల్లూరు పార్లమెంట్ చూసుకుంటే మరి 700 అప్లికేషన్ రావడం జరిగినాయి. ఇక్కడ అన్ని చోట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సానుకూలంగా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే చూస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తతో కూడా నేను నర్సాపురం నుంచి వచ్చాను. ఇక్కడ కార్యకర్తలతోటి వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ ఏ రకంగా పార్టీ పనిచేస్తున్నారో, పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఏ రకంగా ఉన్నారో ఇక్కడ వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది. నిజంగా చాలా ఆనందంగా, ఎందుకంటే వారు చెప్పే విషయాలు కూడా కొంతమంది ఆర్థికంగా లేకపోయినా బాగా చిన్న వారు కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా